అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. గుల్ల మైసూర్ పాక్ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అచ్చం స్వీట్ షాప్లో తీసుకున్న గుల్ల మైసూర్ పాక్ లాగానే ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో కప్పు శనగపిండి జల్లించుకోవాలి. శనగపిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి. నేనైతే ఈ శనగపిండి సూపర్ మార్కెట్లో తీసుకున్న శనగపిండేనండి. చూడండి, ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో ఒక స్పూను ఆయిల్ పోసి బాగా మనం రఫ్ చేస్తున్నట్టుగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రఫ్ చేస్తూ ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కాస్త మందపాటి ప్యానే పెట్టుకోండి. మీరు తెల్ల ప్యాన్ పెట్టుకున్నా కానీ మందపాటి ప్యానే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార కూడా వేసుకోవాలండి. శనగపిండి 1 కప్పు అయితే పంచదార 2 కప్పులండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతోటి ఇలా మెజర్మెంట్గా వేసుకుంటేనే మనకి మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా పంచదార కరిగించాలి. పక్క బర్నర్ మీద వేరే ప్యాన్లో 2 కప్పులు ఆయిల్ పోసుకోవాలండి. రిఫైండ్ ఆయిలే పోసుకోండి. సేమ్ ఆయిల్ కూడా అంతేనండి. మనం ఏ కప్పుతోటి శనగపిండి వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మీకు పంచదార చూపిస్తాను చూడండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని పంచదార కరిగించుకోవాలి. పంచదార కరిగేలోపు ఇప్పుడు ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర ఈ ప్యాన్ లేనట్లయితే ఏదైనా స్టీల్ బాక్స్లో కూడా వేసుకుని చేసుకోవచ్చండి. అలా కూడా బాగా వస్తుంది. ఇలా ప్యాన్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పంచదార ఆల్మోస్ట్ కరిగింది. ఇలా కలుపుతూ కరిగించుకోవాలండి. తీగ పాకం వస్తే సరిపోతుందండి. పాకం అనేది మరీ ముదరకూడదు, అలా అని చెప్పి మరీ లేతగా కూడా ఉండకూడదు. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా పాకం ఉంటే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. పాకం దగ్గరే కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాకంలో జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండి వేసుకుని కలపాలి. శనగపిండి వేసేటప్పుడు కంపల్సరీ స్టవ్ సిమ్లో పెట్టేసుకుని కలుపుకోండి. ఎక్కడ కూడా ఉండలు అనేది లేకోకుండా కలుపుకోవాలి. గట్టి కంటే కూడా విస్కర్తో కలుపుకోండి. విస్కర్తో అయితే బాగా కలుస్తుంది. చూడండి, స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పక్కన ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ని బాగా మరిగించాలండి. ఇలా మరుగుతున్న ఆయిల్ని ఇప్పుడు శనగపిండిలో వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేటప్పుడు కంపల్సరీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది లోపల బాగా గుల్లగుల్లగా వస్తుంది. చూడండి, మీకు ఫ్లేమ్ కూడా చూపిస్తున్నాను. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. మనం ఒక్కొక్క గరిటె ఆయిల్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనం వేసేటప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తుంది చూసారు ఆయిల్. ఇలా రావటం ఆగిపోయిన తర్వాత అప్పుడు మనం ఒకేసారి ఆయిల్ అంతా కూడా వేసేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయిన తర్వాత వెంటనే ఆయిల్ రాసుకున్న మౌల్డ్లో వేసేసుకోవాలండి. అస్సలు లేట్ చేయకూడదండి. లేట్ చేసామనుకోండి గట్టిపడిపోతుంది. అందుకనే వెంటనే వేసేసుకోవాలి. చాలా స్పీడ్గా ఉండాలండి ఇక్కడ మాత్రం. చూడండి, చాలా స్పీడ్గా మనకి మైసూర్ పాక్ అనేది గట్టిపడిపోతుంది. నేను మైసూర్ పాక్ అనేది కాస్త పెద్ద పీసెస్గా ఉండాలని ఇలా పెట్టానండి. ఇప్పుడు 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత మనం చాక్ తోటి మనకి నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసేసుకోవాలండి. లేదంటే గట్టిపడిపోతుంది. అందుకనే ఈ స్టేజ్లోనే మనం కట్ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. గుల్ల మైసూర్ పాకు చాలా బాగుంటుంది. అచ్చం స్వీట్ షాప్లో కొన్న దానిలాగే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ మా వారు ఒక పీస్ తినేసారండి. ఇది డిమోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్యాన్లోనే నేను సపరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన గుల్ల మైసూర్ పాక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.